వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గం అండ్ స్టోరీస్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చెప్తున్నాను. దానికోసం మనం లైనింగ్ అనేది తడపాలండి. తడిపి ఐరన్ చేసుకున్నాను. చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఒక ఫోల్డింగ్ చేసుకుని కింద మనకి అదే హెచ్చు దగ్గులు ఉంటాయి. అది కరెక్ట్గా మనం గీసుకోండి. ఒక లైన్ గీసుకున్నాక బ్లౌజ్ అనేది తిరిగేయకుండా ఇలా పెట్టి కూడా మనం బ్లౌజ్ కట్ చేయొచ్చండి. దానికోసం మార్కింగ్ చూడండి, నేను తిరిగేయకుండా పెట్టాను. ఇలా మనం నీట్గా పరుచుకుని వేసుకున్నాక చేస్తే 10 ఇంచులు వచ్చింది. లేదు ఇలా కూడా వేయొచ్చండి. బ్లౌజ్ తిరిగేసుకుని మనం ఉల్టా తిప్పుకుని బ్లౌజ్ని చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకోవడానికి ఇలా లోపల నుంచి కూడా చేయొచ్చు అన్నమాట. నేను లోపల నుంచి చేస్తాను. దానికోసం ఇది ఇందాక చెప్పింది ఏంటంటే పైనుంచి మనం కూడా అలా కూడా వస్తుంది. ఇది 10 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి, ఏమి ఉండదు. కాకపోతే నేను ఉల్టా తిరిగేసుకుని ఇలా తిరిగేసి వేయడం అలవాటు అన్నమాట. సో ఇలా మనం వేసుకోవాలి. నాకు 10 ఇంచెస్ వచ్చిందన్నాను కదండి, 20 ఇంచెస్ వచ్చింది. 20ని బై 2 చేస్తే 10 అన్నమాట. 10 ఇంచెస్ పెట్టుకున్నాక బ్లౌజ్ పొడవు అండి చూడండి, షోల్డర్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ డాట్ ఉంటుంది చూడండి, ఆ డాట్ వరకు మనం మెజర్ చేసుకోవాలి. లేదు అనుకుంటే షోల్డర్ దగ్గర చూడండి, ఇలా మనం 2 ఫోల్డ్ చేసుకుని ఆ డాట్ ఉంది చూడండి, మెయిన్ డాట్, ఆ డాట్ని పట్టుకోండి. చూడండి ఇలా మరీ సాగదీయట్లేదు, జస్ట్ అలా పట్టుకుంటే తెలుస్తుందండి పొడవు అనేది. నాకు ఇక్కడ 15.5 వచ్చింది. 15.5 మాట అండి. 15.5కి మనము పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఖర్చు కావాలన్నమాట. ఖర్చు కోసం కలుపుకొని 16.5 పెడుతున్నాను. ఇక్కడైతే మనం బాడీ లూజ్ 10 అన్నాను కదా, 10 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అన్నమాట. నేను మార్కింగ్ చేసిన విధంగానే అలాగే మీరు లైన్స్ డ్రా చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనకి వచ్చేసి బాడీ పొడవు వచ్చింది కదా, బ్లౌజ్ పొడవు వచ్చేసి 16.5 అని చెప్పాను కదా, సేమ్ అలాగే ఇక్కడ 16.5 మార్క్ చేసుకుని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే క్రాస్ వస్తుంది, క్రాస్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఇటు సైడ్ కూడా 2 వైపులా మనం మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్లా గీసేసుకోవాలి. బాక్స్లో డ్రా చేసుకున్నాక కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు, కింద మనం కుట్లోకి పైన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ చేస్తాం కదా, దానికి 1/2 ఇంచు కింద 1/2 ఇంచు అన్నమాట. అంటే ఖర్చు కోసం ముందే మనం హాఫ్ మనం మార్కింగ్ చేసేసుకుంటే మనం ఇంకా మార్క్ చేసుకుని మెజర్మెంట్ అనేది ఆ 1/2 నుంచే మెజర్ చేసుకోవచ్చు అన్నమాట. బ్లౌజ్ అనేది ఇప్పుడు నేను చూడండి, ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంటాయి కదా, అటువైపు వచ్చే విధంగా నేను మార్కింగ్ చేస్తున్నాను. దానికోసం బ్లౌజ్ ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, కింద ఉక్సులు పట్టి రావాలన్నమాట మనకి. నేను ఫ్రంట్ నెక్ ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థం అవడం కోసం. అంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ విడివిడిగా తీస్తారు కదా, అలా కాకుండా నేను ఈ బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ నెక్ అనేది వచ్చే విధంగా, అంటే 2 ఒకసారి అయిపోతాయి చూడండి. మనం దీనికోసం ఉక్సులు పట్టి ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ ఎడ్జ్ ఒకవైపుకు రావాలి. షోల్డర్ మీద మనం 1/2 ఇంచు ఖర్చు కుదిరాం కదా, ఆ ఖర్చుకి ఏదైతే ఉందో ఆ గీత మీదే పెట్టుకోండి బ్లౌజ్ అనేది. నేను ఇప్పుడు వేసుకున్న విధంగా పెట్టుకుని ఎక్కడికైతే నెక్ వచ్చిందో అక్కడ మార్కింగ్, షోల్డర్కి అటువైపు మార్కింగ్ చేసుకుని ఇక్కడ చూడండి ఉక్సులు పట్టి ఉంది కదా, దానికంటే ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకోండి. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ వచ్చేసి, అంటే టేప్ లేకుండా బ్లౌజ్ని పట్టుకునే మనం మెజర్మెంట్ ఈజీగా ఇలా చేసుకోవచ్చు అన్నమాట అండి. ఇంకా మనకి టేప్ కట్ట అవసరం ఉండదు అన్నమాట అండి. ఇలా అయితే మనం ఈజీగా మెజర్మెంట్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ కోసం ఆ బ్యాక్ పార్ట్ చూడండి ఎంత ఉందో అంత మనం అలా తీసుకుని కింద 1/2 ఇంచుకి మార్క్ చేస్తున్న ఉంది కదా, దాని మీద నుంచి దీని మీదకి పెట్టుకుని ఒక 1/2 ఇంచు, జస్ట్ ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోండి, అంతే అండి. మీకు నేను ఆర్మ్ రౌండ్ మనం మార్క్ చేసింది కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలియడం కోసం ఇక్కడ చూడండి ఆ 1/2 ఇంచ్ మీద నుంచి నేను మళ్ళీ మీకు వేసి చూపిస్తాను చూడండి. 1/2 ఇంచ్ వదిలేసి పైన మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర ఒకటి స్టిచ్ పడుతుంది కదా, అది మెజర్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోయిందండి. నేను ఇప్పుడు మీకు టేప్తో కూడా చూపిస్తాను చూడండి. మనకి నెక్ వచ్చేసి 2.5 వచ్చిందండి. అనుకోండి, మీకు క్లియర్గా అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. నెక్ వచ్చి మనకి 2.5 వచ్చిందండి. పైన నెక్ మనకి 2.5 వచ్చిందంటే కింద రౌండ్ కోసం మనం ఒక 1/2 ఇంచ్ కలుపుకుని 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, 2.5 వచ్చింది కదా, 1/2 ఇంచ్ మనం మార్క్ చేసుకుని కలుపుకుని 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి నేను చేసి మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. 3 ఇంచెస్ మనం అలా మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ మనకి షోల్డర్ నుంచి ఈ నెక్ నుంచి షోల్డర్ ఎంత వచ్చిందో అంత మనం కొలుచుకుని అది స్ట్రైట్గా రావడం కోసం అండి. అంటే ఆర్మ్ రౌండ్ స్ట్రైట్ రావాలి కదా. నాకు చంక్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచులు వచ్చిందండి. పైన ఖర్చుతో కలిపి 6 ఇంచులు మాట. 6 ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకుని, అంటే నేను ఇందాక మీకు క్లాత్ పెట్టి చూపించాను కదా, బ్లౌజ్ పెట్టి, సేమ్ అదేనండి. దాన్ని నేను ఇక్కడ టేప్ తోటి కొలిచి మీకు చూపిస్తున్నాను. ఈ 2.5ని ఇక్కడ 3 ఇంచులు మనం మార్క్ చేసాం కదా, అది కూడా ఒక లైన్ కింద గీసుకుని ఫ్రంట్ నెక్కి ఫస్ట్ మనం చెప్పాను కదా ఉక్సులు పట్టి దగ్గరనే, అది ఫ్రంట్ నెక్ మాట. ఇది బ్యాక్ పార్ట్కి అంటే బ్యాక్ నెక్ మాట. ఇక్కడ మనం 1.5 ఇంచు చంక లోతు కోసం 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. రౌండ్ అంటే చంక రౌండ్ రావట్లేదు అనుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇక్కడ మనం అక్కడి నుంచి 2.5, ఇటు నుంచి 2.5కి మార్కింగ్ చేసుకుని ఈ 1.5, ఈ 2.5, 2.5 3 లైన్లు మనకి మార్కింగ్ కలిసిలాగా చేసుకుంటే రౌండ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి, ఆర్మ్ రౌండ్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం రౌండ్ కూడా నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, మీకు ఈ వీడియో అర్థమవుతే ఓకే అండి, అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, కామెంట్లో పెట్టండి. కామెంట్లో నాకు అడిగితే నేను చెప్తాను. మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా గీసేసుకుందామండి రౌండ్, ఓకేనా. నా వీడియోస్ చూసి స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనం కట్ చేసేయాలన్నమాట. నేను కటింగ్ కూడా మీకు స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ పార్ట్ కోసం ఇది 2 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. కట్ చేయకూడదు, ఫోల్డ్ చేయాలి. ఆ ఫోల్డింగ్ అనేది నేను మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను, ఓకేనా. ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి 40 సైజ్ అండి, 42 వరకు కూడా సరిపోతుంది. ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇది మనం క్లాత్ అనేది తడిపాం కదా, కాటన్ షింక్ అవడం వల్ల నాకు అక్కడ ఎక్కువ హెచ్చుతగ్గులు వచ్చాయన్నమాట. దానికోసం నేను ఒక లైన్ అనేది స్ట్రైట్గా గీసుకున్నాను. ఇప్పుడు స్కేల్ మనకి 1 ఇంచ్ ఉంటుందండి. 1 ఇంచ్కి మనం అలా మార్కింగ్ చేసేసుకోండి. నేను క్లాత్ అనేది 2 ఫోల్డ్ చేశానండి, డబల్ ఫోల్డింగ్ వేసాను హ్యాండ్స్ కోసం, 2 హ్యాండ్స్ మాట. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుని ఎంత హ్యాండ్ ఉందో దాన్ని చూడండి, కిందన ఎంత ఉందో అంత మనం పొడవుకి లూజ్ కూడా నేను మార్కింగ్ చూపిస్తున్నాను చూడండి. అంటే టేప్ లేకుండా బ్లౌజ్ ఉంటే చాలు మాట. మనం ఇంకా బ్లౌజ్ని బట్టి ఈజీగా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. పైన మనం ఆల్రెడీ కింద ఖర్చు కోసం కిందనే 1 ఇంచ్ ఉంచాం కదా, అంటే దానికోసం ఇంకా బ్లౌజ్ ఎంత ఉందో అక్కడికే మార్కింగ్ చేసేసుకుంటే సరిపోద్దండి. చూడండి, ఓకేనా. ఇప్పుడు నేను మీకు టేప్తో కూడా చూపిస్తాను. ఇక్కడ 1 ఇంచు మనం స్ట్రైట్గా ఉండాలండి రౌండ్ అనేది, దానికోసం 1 ఇంచ్ మార్క్ చేశాను. ఖర్చుతో కలిపి నాకు ఇది హ్యాండ్ వచ్చేసి 9.5 వచ్చిందండి. 9.5లో మనకి ఆర్మ్ రౌండ్ దింపుతాం కదా, చంక డౌన్ కోసం 3.5 అండి. నేను 3.5 మార్క్ చేశాను. ఇప్పుడు ఇది 9.5 మార్కింగ్ చేసుకుని 3.5 కూడా ఒక లైన్ ఇలా 2 గీతలు గీసుకుని 1 ఇంచ్ మనం స్ట్రైట్ అన్నాం కదా, ఆ స్ట్రైట్ ఉంచుకుని ఇలా షేప్ తీసుకుంటే హ్యాండ్ వచ్చేస్తుందండి. హ్యాండ్ చాలా ఈజీ అండి, ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఖర్చు కోసం మనం మార్కింగ్ స్టిచ్చెస్ కోసం వేసుకుంటాం కదా, ఆ లైన్స్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. అదే విధంగా మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవడమేనండి. హ్యాండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ని సెపరేట్ చేసుకోవడానికి ఇటువైపు జాయింట్ ఉంటుంది, అది సెపరేట్ చేసుకోండి. నేను అక్కడ చివరిని కట్ చేయట్లేదండి, నాకు హ్యాండ్స్ దగ్గర మనం చూడండి లోతు తీస్తాం కదా, లోతు కోసం హ్యాండ్ ఆ పైనుంచి అక్కలేద్దండి. 1 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడి నుంచి చిన్నది 1/2 ఇంచ్ మనం మార్క్ చేసుకుని ఖర్చుకి తీసాం చూడండి, అక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకుంటే చాలు. చిన్న 1/2 ఇంచే లోతు అనేది తీసుకోవాలి, ఓకేనా. మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం చూడండి, నేను ఇందాక బ్యాక్ నెక్ మీద ఫ్రంట్ నెక్ గీసాను కదా, అది మనకి క్లాత్ మీద పడేలాగా తిరిగేసుకుని ఉల్టాగా ఉండేలా చూసుకుని క్రాస్గా వేసుకోండి బ్యాక్ పార్ట్ని. 2 ఇంచెస్ ఆల్రెడీ మనం ఫోల్డింగ్ చేసేస్తాం కాబట్టి ఎలా ఉందో అలా వేసేసి ఫ్రంట్ నెక్ పడేలాగా ఒకసారి ట్యాప్ చేయండి. మనకి ఆన్బల్ పడిపోతుంది చూడండి, పైన ఉన్న గీత మనకి ఫ్రంట్ నెక్ మాట, ఓకేనా.
అంటే ఫ్రంట్ క్రాస్గా పెట్టడం వల్ల మనకి బ్లౌజ్ నెక్ అది సాగిపోతుంది. అలా కాకుండా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ దీనిలోనే మార్కింగ్ చేసుకుని దాని మీద ట్యాప్ చేసేసామంటే ఫ్రంట్ నెక్ అనేది దాని మీద ప్రింట్ పడిపోద్ది. ఇక్కడ మనకి చంక దగ్గర 1/2 ఇంచ్ అండి. చంక కిందన చూడండి, అటు సైడ్ వైపు కుట్లు పడతాయి కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ అంటే టేపు బ్లౌజు లేకుండా ఇవి రెండు ఫస్ట్ మన ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక రౌండ్ చూడండి 1/2 ఇంచ్కి నేను మార్కింగ్ చేశాను. ఇక్కడ నాకు రౌండ్ అనేది కొంచెం నీట్గా లేదు, నేను మళ్ళీ రౌండ్ అనేది కొంచెం తీస్తున్నాను షేప్ని. ఓకేనా. మనం మీకు ఫ్రంట్ నెక్ ఎలా తీయాలనేది నేను ఇందాక చూపించాను బ్లౌజ్ మీద, మీకు అది అర్థం కాకపోతే ఇప్పుడు మళ్ళీ చెప్తానండి. అయితే ఇప్పుడు మనం షోల్డర్ ఉంది కదా, షోల్డర్ రెండు ఇలా పట్టుకుని ఫ్రంట్ డాట్ ఉంటుంది చూడండి, మెయిన్ డాట్ ఉంటుంది పెద్దది, ఆ డాట్ని ఈ రెండిట్లకి మధ్యన అంటే మనకి ఇక్కడ షోల్డర్ ఇది ఉంది కదా, దానికి మధ్యలో పెట్టి అలా కిందకి మార్కింగ్ చేసుకోండి. అది మనకి మెయిన్ డాట్ మాట. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉక్సులు పట్టీ ఉంది కదా, ఉక్సులు పట్టీదే తీసుకోండి. ఇక్కడ షోల్డర్ మనకి ఖర్చు తీసాం చూడండి, అక్కడే ఆ లైన్ మీదే ఈ షోల్డర్ కూడా నీట్గా వేసుకోండి. నీట్గా పెట్టుకున్న తర్వాత చూడండి, మీకు అర్థమవుతుందా, నీట్గా పెట్టుకుంటే మనకి నెక్ మనం ఇందాక ఫ్రంట్ నెక్ కోసం చూసాం చూడండి, సేమ్ సరిపోయింది కదా. కొంచెం 1/2 ఇంచు మనం పైకి పెట్టుకోవాలి, ఎందుకంటే పైపింగ్ కానీ చేతి పనికి కానీ యూజ్ అవుతుంది అన్నమాట. దానికోసం ఇక్కడ మనకి షేప్కి ఒక డాట్ ఉంటుంది చూడండి, షేప్ కుట్టిన ముక్క కుట్టిన అటాచ్ చేసినది కనిపిస్తుంది. అంటే 3వ ఉక్స్ అని అంటారు, నేను అలా ఉక్సులు చెప్పట్లేదు. షేప్ పట్టి అటాచ్ చేసింది ఉంటుంది చూడండి, దాని మీద ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోండి. మనకి షేప్ పట్టి అటాచ్ చేసినది ఉంటుంది కదా, ఆ గీత కంటే ఇది ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి. కిందకేనండి, పైకి మార్క్ చేస్తే మనకి షేప్ బాగోదు. కిందకి మార్క్ చేసుకుని మనం డాట్ మార్క్ చేసుకున్నాం కదా, అటు 1/2 ఇదేమో పైనుంచి కోల్చుకుని డాట్, ఈ 3 డాట్లని ఒక మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, అలా మీకు అర్థమవుతుందండి. మార్కింగ్ చేసిన విధంగా మనం అలాగా కట్ చేసేసుకోవడమేనండి. ఇంకా మీకు అర్థం కావట్లేదు అనుకుంటే కింద నుంచి 2 ఇంచెస్ అండి, మనం ఏదైతే మార్కింగ్ చేసుకోవడానికి గీసాం కదా, అక్కడ కింద నుంచి 2 ఇంచెస్, ఇక్కడ 1/2 ఇంచ్ టేప్ తోటి పెట్టుకోవాలంటే 1/2 ఇంచు, ఇక్కడ కూడా టేప్ తోటి మీకు 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని ఎలా అయితే నేను డ్రా చేసినా అదే విధంగా మీరు డ్రా చేసుకుని గీసుకోవడమేనండి, అదే కట్ చేయడమేనండి. ఇక్కడ మనం 2 ఇంచెస్ మార్కింగ్ చేసింది కిందన కరెక్ట్గా దాని మీదకి వచ్చింది కదండి. కొంతమందికి కిందకి వెళ్ళిపోద్ది, ఆ డాట్ మనం మార్కింగ్ చేసినప్పుడు డాట్ అనేది కిందకి వెళ్ళిపోద్ది. కొంతమందికి పైకి వస్తుంది, అది ఎందుకంటే చెస్ట్ బట్టి ఉంటుందండి. కొంచెం చెస్ట్ హెవీగా ఉంటుంది కదా, చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం దిగుతుంది. ఇంకా నీకు డాట్ అనేది నేను చేయి పట్టాను చూడండి, అక్కడ దిగుతుంది. లేదు అనుకుంటే కరెక్ట్గా ఉంటే మనకి కరెక్ట్గా గీత మీదకి వస్తుందండి, దాంట్లో ఏం భయం లేదు. అంటే మా స్టూడెంట్స్ చాలామంది అడిగేవారు, అందుకే ఆ డౌట్ని క్లారిఫై చేస్తున్నాను. నెక్స్ట్ మనకి బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నామండి ఇక్కడ. ఓకేనా, మనం ఇందాక మార్క్ చేసుకున్న విధంగానే బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకున్నాను. మనకి హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 3 అయిపోయినాయండి. ఇప్పుడు మనకి షేప్ పట్టీ కావాలి. షేప్ పట్టీ కోసం ఇక్కడ చూడండి, మనకి క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ని తీసుకోవాలి. ఇది నేను తడిపాను కదా, దానివల్ల కొంచెం హెచ్చు తగ్గులా ఉంది, నేను మీకు చూపిస్తాను ఉండండి. ఇక్కడ మనకి కొలుచుకోండి, టేప్ పెట్టి షేప్ పట్టి ఎంత ఉందో కొలిస్తే ఇది 3 ఇంచెస్ ఉందండి పొడవు. ఈ వెడల్పు కావాలి కదా మనకి, ఆ వెడల్పు వచ్చేసి మనకి 10 ఇంచెస్ అండి, లేదంటే 11 పెట్టుకున్నా పర్లేదు. ఇక్కడ నేను 11 పెట్టుకున్నాను. ఓకేనా, ఇది మనకి 3 ఇంచెస్ వచ్చింది కదా, 3 వస్తే ఒక 1/2 ఇంచ్ కుట్టికి పైన కింద కుట్టికి కావాలి కాబట్టి 3 వస్తే ఒక 1/2 ఇంచ్ కలుపుకుని 3.5 అంటే 3.5 ఇటువైపుని అంటే కుట్లలోకి వెళ్తుంది కదా, అటువైపు ఏమో 3 ఇంచులు పెట్టుకుని నేను ఎలా డ్రా చేసినా అదే విధంగా మీరు మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, మార్కింగ్ ఎలా అయితే చేసామో యాస్టిస్ అలాగే కట్ చేసేసుకోండి. మనకి షేప్ పట్టి అయిపోయిందండి. చూడండి, మీకు వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇటు సైడ్ ఏమో 3.5 వచ్చింది, మనకి ఉక్సులు పట్టి వైపు వస్తుంది. 3 ఇంచులు పెట్టిందేమో కుట్లు వేస్తాం కదా, కుట్టుకునే వైపు వస్తుంది. మీకు స్టిచ్చింగ్ కూడా వీడియో పెడతానండి, అది దాంట్లో చూసినా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనకి 3.5 ఉన్నది
మార్కింగ్ చేసుకున్నాక మనం మెయిన్ క్లాత్ కట్ చేయాలి కదా, లైనింగ్ అదే ఒరిజినల్ క్లాత్, దాన్ని చూడండి ఎలా వెయ్యాలో చూసుకోండి. ఫస్ట్ క్లాత్ మనకి అదే నాకు ఇలా పొడవుగా వచ్చింది, పొడవుగా వేయాలి కాబట్టి పొడవుగా వేసుకుని ఎలా పెట్టానో అలా మనం అడ్జస్ట్ చేసుకుని హ్యాండ్స్ చూడండి. ముందు నేను హ్యాండ్స్ తీసేస్తున్నాను. హ్యాండ్స్ తీసేసుకోండి. తర్వాత దీన్ని కూడా 2 హ్యాండ్స్ కదా సెపరేట్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. ఇది నాకు ఏమనిపిస్తుందంటే క్రాస్ ఇటు సైడ్ ఉంది మనకి, కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ మెయిన్ది క్రాసే వేసుకోవాలి, లోపల వేసి లైనింగ్ కూడా క్రాసే ఉండాలి. కటింగ్లో క్రాస్ చేసాం కదా, ఇక్కడ కూడా క్రాస్ వేసుకోవాలి. అందుకని నేను క్లాత్ మార్చి క్రాస్గా వేసుకుని కట్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనకి కటింగ్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాను. ఓకేనా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయొద్దండి, నెక్ కట్ చేయొద్దు, నేను తర్వాత స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇది చూడండి మనం ఎలా అయితే ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసుకోండి. కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేయండి, తర్వాత మనం ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మనం కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడా అయిపోయినాయండి. ఇప్పుడు షేప్ పట్టీ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. షేప్ పట్టీకి లోపల ఇంకొక క్లాత్ వేయాలండి, అది నేను మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.